అందరికీ నమస్కారం. శివపురాణం సిరీస్కి స్వాగతం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు చెప్తున్న కథలు మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మగారు దక్షుడితో సతీశంకరుల కళ్యాణ విషయాన్ని చెప్పగానే దక్షుడు తదనంతర కర్తవ్యంలో నిమగ్నమయ్యాడు కదా. ఇక అల్లంత దూరాన విధాతను చూసిన శంకరుడు ఎంతో ఆందోళనతో, పితామహ, వెళ్ళిన పని ఏమైంది? నీ కుమారుడైన దక్షుడేమన్నాడు? త్వరగా చెప్పు. సతి ఎలా ఉంది? ఈ విరహం భరింపసఖ్యం కాకుండా ఉంది. లోకంలో అందరి దుఃఖం నన్ను పట్టుకొని పీడిస్తున్నట్లుంది, చెప్పవయ్యా అని అడిగాడు. శంకరుని వేగిరపాటుకు జాలితో ఆనందించి, కమలాసనుడు, ఈ కార్యం సిద్ధించింది. నీ కొరకు తనువెత్తిన సతిని దక్షుడు నీకు పత్నిగా సమర్పించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సుముహూర్తం ఎప్పుడొస్తుందా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. శుభముహూర్తంలో నీ అనుచరగణంతో కలిసి కన్యాభిక్ష కోసం దక్షుని ఇంటికి మనందరం వెళదాం అన్నాడు. ఇక శుభముహూర్తం ఎప్పుడో తెలియగానే రుద్రుడు తన గణంతో సిద్ధమయ్యాడు. లక్ష్మీ సహితుడై నారాయణుడు, సరస్వతీ విలసితుడైన బ్రహ్మ, నారదుడు, మరీచాది ఋషులు, ప్రజాపతులు, సకల దేవతా సమూహం ఉత్సాహంతో తన్ననుసరింప రుద్రగణంతో కూడి చైత్రశుక్ల త్రయోదశి ఉత్తర నక్షత్రయుక్త ఆదివారం నాడు మహాకోలాహలంగా కన్యావరణ నిమిత్తం బయలుదేరాడు రుద్రుడు. దక్షగృహాన్ని చేరారు. వారందరి రాకను ఎరిగిన దక్షుడు గగుర్పాటుతో ఎదురేగి సత్కరించి శివుణ్ణి ఉచితాసనాసీనుణ్ణి చేసి తక్కిన వారికి కూడా యథోచిత మర్యాదలను జరిపి అందరినీ పూజించాడు. తదనంతరం అందరినీ సంప్రదించి దక్షుడు ప్రీతుడై తండ్రితో, తండ్రి, ఈ పాణిగ్రహణాన్ని మీరే జరిపించండి అని కోరగా వేదోక్తంగా కార్యాన్ని నిర్వర్తించాడు బ్రహ్మ. వృషభధ్వజుడు యథావిధిగా వివాహకర్మను అనుష్ఠించి దాక్షాయిణి పాణిగ్రహణాన్ని చేశాడు. సప్తర్షులు స్వస్తివాచకాలను పఠించగా, గంధర్వులు పాడగా, అప్సరసలాడగా, అఖిలజన లోచనోత్సవంగా సతీశంకరుల కళ్యాణోత్సవం సాగింది. దక్షుడు కృతార్థుడయ్యాడు. ఉమాపరమేశ్వరులు ప్రసన్నులయ్యారు. కన్యాదాన సమయంలో దక్షుడు శివునకు అనేక వస్తువులను సారెగా ఇచ్చి బ్రాహ్మణులకు భూరి సత్కారాలను పంచిపెట్టాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీ సహితుడై శివుని వద్దకు వచ్చి అంజలి ఘటించి వినయంగా, మహదేవా, కరుణా సముద్ర, ఈ జగత్తుకు నీవు తండ్రివి, సతీ తల్లి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కొరకే మీరవతరిస్తారని సనాతనమైన వేదం అంటున్నది. ఈ సతిని ఎవరైతే అభిలాషతో చూస్తారో వారిని సంహరించు, ఇది నా విన్నపం అన్నాడు. పాణిగ్రహణానంతరం బ్రహ్మ ఆది దంపతులచే అగ్నికార్యం జరిపించి ప్రదక్షిణం చేయించాడు. ఇక్కడే ఒక శివలీల జరిగింది. ఆ సమయంలో సతీదేవి చీర తొలగి లాక్షారంజితము, కుసుమ కోమలము, అలంకార శోభితము, నక్షత్ర శోభాయుత నఖమండితము అయిన పాదాలు కనిపించాయి. సకల లోకాశ్రయమైన ఆ పాదాలను చూడగానే బ్రహ్మగారి మనసు క్షణంలో వికలమైంది. హర్షంతో, ఉత్కంఠతో శివమాయామోహితుడై తదేక దీక్షతో వాటివైపే చూశాడు. సతీముఖ సందర్శన కుతూహలంతో అగ్నిహోత్రంలో ఆజ్యాహుతిని అల్పంగానూ పచ్చికర్రలను అధికంగానూ వేసి అంతటా పొగ కమ్మేటట్లు చేశాడు. దట్టమైన ఆ పొగకు తాళలేక శివుడు కళ్ళు మూసుకున్నాడు. అదే సమయంలో సతీదేవి కూడా మేలి ముసుగును తొలగించి అరవిందాల వంటి హస్తాలతో కళ్ళు మూసుకుంది. అదే అదనుగా బ్రహ్మగారు కాంక్షను అణుచుకోలేక ధైర్యంతో వంచిన తలను పైకెత్తి సాభిలాషుడై సతీముఖ సందర్శనం చేశాడు. నిగ్రహాన్ని కోల్పోయాడు. వెంటనే మంచుముద్దవలే 4 బిందువుల పరిమాణం గల శుక్రం జారిపడింది. విస్మితుడై శంఖతో అన్యులకు గోచరం కాకుండా దానిని కప్పేశాడు. శంకరుడు దివ్యదృష్టిచే దానిని తెలుసుకొని బ్రహ్మ యొక్క జుగుప్సిత కర్మను గర్హించి శూలంతో ఆయనను శిక్షింపబోయాడు. అగ్ని సదృశంగా భయంకరంగా ఉన్న శంకరుని చూచి నారాయణుడు, మరీచాది ఋషులు, సర్వదేవగణాలు భయకంపితులై స్తుతించారు. హే దేవదేవా, నువ్వు శరణాగత వత్సలుడవు. మీ దంపతులిద్దరూ జగత్తుకు తల్లిదండ్రులు. మేమందరం మీ దాసులం. ఆగ్రహాన్ని విడిచిపెట్టు, ఈ బ్రహ్మను రక్షించు అన్నారు. విష్ణువు రుద్రునికి నమస్కరించి వారిస్తూ, ఓ భూతనాథ, సృష్టికర్త అయిన ఈ బ్రహ్మను సంహరించవద్దు. ఇతణ్ణి సంహరిస్తే సృష్టికార్యానికి విఘ్నం ఏర్పడుతుంది. అంత పని చేయవద్దు. దక్షపుత్రిక అయిన ఈ సతిని మంచి ఉపాయంతో నీకు భార్య అయ్యేటట్లుగా వ్యవస్థ చేసింది ఈయనే కదా.
అలా చేసి మరో విధంగా నీకు ప్రాణదానం చేశాడు కనుక రక్షించు అన్నాడు. అయినా రుద్రుని కోపం చల్లారలేదు. పూర్వం నువ్వు చేసిన విన్నపాన్ని మన్నించాను, దాన్నిప్పుడు నెరవేరుస్తాను, మరో సృష్టికర్తను సృష్టిస్తాను అంటూ శివుడు త్రిశూలాన్ని తిప్పుతూ ఉంటే చిరునవ్వుతో వివేకశీలి అయిన విష్ణువు, పరమపురుష, ప్రతిజ్ఞాపాలన యుక్తమే కాని ఎవరిని వధిస్తావు? ఈ పితామహుడు నీ నుండి ఆవిర్భవించిన నీ స్వరూపమే కదా, నిన్ను నీవే చంపుకుంటావా? ఆత్మహత్య మహాపాపం కదా అన్నప్పుడు ధార్మికమైన విష్ణువు పలుకులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. విధాత కూడా తేరుకొని, శంకర, ఈ పాపశుద్ధి నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని చెప్పవలసింది అని వేడగా ఈశ్వరుడు, పితామహ, భయాన్ని విడిచి నీ తలను నీ చేతితో స్పృశించు అన్నాడు. బ్రహ్మకు వెంటనే అక్కడ వృషభవాహనుడైన శివుని రూపం గోచరించింది. కమలాసనుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు సుప్రసన్నుడైన చంద్రచూడుడు, వత్సా, నేను అధిష్ఠించి ఉన్న ఈ రూపంతోనే మదారాధనా తత్పరుడవై తపస్సు చెయ్యి. ఈ పైన లోకంలో నీవు రుద్రసరస్కుడు అనే నామంతో ఖ్యాతికెక్కగలవు. ఈ వీర్యపతనం మానవుల లక్షణం కనుక నువ్వు మనుష్యుడవై భూలోకంలో సంచరించు. నిన్ను దర్శించినవారు బ్రహ్మశిరస్సుపై రుద్రుడున్నాడేమి అని ఆశ్చర్యమగ్న మానసులవుతారు. ఈ గాథను విన్నవారు పరధారాభిలాష అనే దోషం నుండి ముక్తులవుతారు. జనులు ఈ గాథను అధికంగా చెప్పుకొని నీయందు దోషారోపణ చేస్తే అంత అధికంగా నీ పాపం తొలగి అది వారికి సంక్రమిస్తుంది. నిన్ను పరిహసించిన వారికి కూడా అదే శిక్ష. ఇదే నీకు ప్రాయశ్చిత్తం. నీ రేతస్సు 4 బిందువులు భూమిపై పడ్డాయి. వాటి నుండి ప్రళయకాలంలో సంవర్తకం, ఆవర్తం, పుష్పకం, ద్రోణం అనే 4 మేఘాలు ఉద్భవించి 7 వారాలు కుంభవృష్టిగా కురిసి ప్రళయాన్ని సృష్టిస్తాయి అన్నాడు శివుడు. వెంటనే అంతరిక్షంలో 4 మేఘాలు ఉద్భవించి గర్జిస్తూ అల్పవృష్టిని కురిపించాయి. వాటిని చూచి అచటి వారందరూ భయకంపితులు కాగా దాక్షాయిని శంకరుల ఆజ్ఞచే అవి వాటి స్థానానికి చేరుకున్నాయి. అనంతరం బ్రహ్మగారు మిగిలిన వివాహకర్మను పూర్తి చేయగానే శంకరుడు లోకగతిననుసరించి, పితామహ, ఆచార్యుడవై ఈ వివాహకర్మను లెస్సగా నిర్వహించి పరిసమాప్తి చేశావు. నువ్వు సురజ్యేష్ఠుడవు, దక్షిణ కోరుకో అని ప్రీతి చేతస్కుడై పల్కగానే పద్మభవుడు, ఓ దేవదేవా, నువ్వు ఇదే రూపంతో ఈ వేదియందు సర్వదా ఉండి లోకులను పాప వినిర్ముక్తులను చెయ్యి. నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమాన్ని నిర్మించుకొని నా పాప నివారణార్థం తపస్సు చేసుకుంటాను. లోకంలో స్త్రీగాని పురుషుడుగాని చైత్రశుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్రయుక్త ఆదివారం నిన్ను భక్తితో సందర్శిస్తారో వారికి మనోభీష్టాలు నెరవేరేటట్లు అనుగ్రహించు అనగానే దేవదేవుడు తథాస్తు అన్నాడు. తరువాత దక్షుని ఆజ్ఞను పొంది సతీ సహితుడై వృషభ వాహనారూఢుడై హిమవత్పర్వత ప్రాంత కైలాసాశ్రమానికి పయనమయ్యాడు శంకరుడు. స్వయంభువ మన్వంతరంలో ఈ గాథ జరిగింది. తనను అనుసరిస్తూ వచ్చిన దక్షుని మార్గమధ్యంలో పంపించివేశాడు. నిజాశ్రమానికి చేరుకొని వెంట వచ్చిన వారందరినీ సాదరంగా సన్మానించి సాగనంపాడు. అచిరకాలంలోనే నిజ మనోరథ ప్రాప్తికి ముదిత మానసుడై శంకరుడు సతీ సహితుడై హిమాలయ విహార భూములంతా విహరించాడు. ఈ కళ్యాణగాథను ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వారికి చిత్తశాంతి, దేహ స్వాస్థ్యమూ కలిగి సుఖ సౌభాగ్యాలు కలుగుతాయని శంకరుడు వరమిచ్చాడు. తమ ఆశ్రమానికి చేరుకున్న సతీశంకరుల లీలలు తరువాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక సెలవా మరి.